This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఇండియన్ రైల్వేస్ నుంచి 6,565 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 42,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నవి. వీటికి మినిమం 10th 10+2 డిప్లొమా ఇంకా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎంటీఎస్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. స్టార్టింగ్లోనే నెలకి 33,000కి పైగా జీతం పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ టెక్నీషియన్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. వాటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. టోటల్ అయితే 6,565 వేకెన్సీస్ ఉన్నవి. సాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైనా చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years. ఎక్స్ సర్వీస్ మెన్లకు అలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో పోస్టులను బట్టి సాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్కి 7th CPC లెవెల్ 5 ప్రకారం బేసిక్ పేనే 29,200 ఉంటుంది. కాకపోతే అన్ని అలౌన్సెస్ కలుపుకుంటే 42,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ పొందొచ్చు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి అయితే 7th CPC లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 ఉంటుంది. కాకపోతే అన్ని అలౌన్సెస్ కలుపుకుంటే ఇన్ హ్యాండ్ సాలరీ మీరు 27,000 వరకు సాలరీ పొందొచ్చు. ఇలా 2 types ఆఫ్ వేకెన్సీస్కి డిఫరెంట్ సాలరీస్ అయితే ఉంటాయి. చాలా బెస్ట్ జాబ్స్, రైల్వేస్లో ఉండే పర్మనెంట్ జాబ్స్, బెస్ట్ జాబ్స్, చాలా మంచి శాలరీస్ ఉంటాయి. కాబట్టి అర్హత ఉంటే మాత్రం మీ మంచి జాబ్స్ని అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం అంటే పోస్ట్ని బట్టి కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్కి మీరు బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు బీఎస్సీని కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్లో మీరు దానికి సంబంధించిన సబ్ స్ట్రీమ్స్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారంట. లేదా మీరు 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్స్ కానీ సబ్ స్ట్రీమ్స్లలో. లేదా మీరు డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు ఈ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, లేదా డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే, అది కూడా ఇక్కడ ఇచ్చిన స్పెసిఫిక్ ట్రేడ్స్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటిలో చేసిన వాళ్ళు మాత్రమే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్కి అయితే 10th పాటు ITI చేసి ఉండాలి. ఇన్ ట్రేడ్ ఆఫ్ ఈ ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్లో కానీ, మీరు ఫౌండరీ మెన్లో కానీ, లేదంటే మీరు మౌల్డర్లోకి సంబంధించి కానీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు మెట్రికులేషన్తో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూడండి, చాలామందికి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. నేను అప్రెంటిస్షిప్ పైన చాలా వీడియోసే చేస్తుంటాను. అక్కడ మీకు అక్కడ చేస్తే మీకు ఇక్కడ ఇలాంటి టైంలో మీకు యూజ్ అవుతుంది అనమాట. ITI చేసి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ డైరెక్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. 10th తర్వాత అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి చూసుకోండి, మీకు ఒకవేళ ఆ ట్రేడ్స్లో ITI ఉన్నా, లేదంటే 10th తర్వాత అప్రెంటిస్షిప్ ఉన్నా సరే ఈ వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియో మాత్రం షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది.
మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో అప్లై చేసుకున్న వాళ్ళకు సీబీటీ ఉంటుంది. తర్వాత దానిలో సీబీటీ 2 పోస్టులకి సెపరేట్ ఉంటుంది చెప్తాను. దాని తర్వాత డీవీ ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్తో ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ మీకు సీబీటీ 1 ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఈ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. సో మ్యాక్సిమం తెలిసినవి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 సీబీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. దీని కూడా సేమ్ 90 మినిట్స్ డ్యూరేషన్, 1/3 నెగిటివ్ ఉంటుంది. సో ఇలా మీకు సపరేట్ ఎగ్జామ్ అంటే ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి ఎగ్జామ్ సపరేట్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు డివి అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్ మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 250 ఉంటుంది. కాకపోతే మీరు సీబీటీని అటెంప్ట్ చేసి ఆ 250 కూడా రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. ఈ 500 కట్టే వాళ్ళకి సీబీటీ అటెంప్ట్ చేస్తే 400 రీఫండ్ చేస్తారు అనమాట. సో ఇది అఫీషియల్గా మన ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు యాక్చువల్గా ప్రజెంట్ షార్ట్ నోటీస్ 18th మే రోజు షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేది మీకు 30th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 29th జూలై వరకు ఉంటుంది. సో మీకు అప్పుడే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఆ రోజు డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని లేదంటే ఆర్ఆర్బీ అనేది ఒకటి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి ఆ రోజు వీడియో కూడా చేయడానికి అయితే చూస్తాను. సో మీకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. రఫ్గా అప్లికేషన్ మాత్రం ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.inకి వెళ్ళాలన్నమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఆర్ఆర్బీలో ఒక్కసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోకపోతే మాత్రం ఒకసారి చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది అనమాట. అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్స్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. ప్రజెంట్ ఏఎల్పీకి సంబంధించిన అప్లికేషన్ నడుస్తుంది కాబట్టి వాటి లింక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. యాక్టివేషన్లో ఉన్నవి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు ఈ దానికి సంబంధించి కూడా లింక్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ టెక్నీషియన్ లెవెల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు 6,000కు పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఏదో ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నెక్స్ట్ మంత్ 30 రోజు నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.